అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి. దానికి నేను ఇలా టాజిల్స్ తీసుకున్నాను. దాని తర్వాత గోల్డ్ కలర్వి డ్రాప్స్ కూడా కొన్ని తీసుకున్నాను. వీటితో పాటు రైస్ బీడ్స్ అండి. కొన్ని పెద్దవి ఉంటాయి, చిన్నవి కూడా ఉంటాయి. నేను వాటిల్లోనే కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. దాని తర్వాత ఇవాళ నేను ఈ బీడ్స్ తీసుకొచ్చా అండి. ఇవి వచ్చేసి మనకి రోజ్ బీడ్స్ అన్నమాట. ఇవి మామూలుగా అయితే నేను వాడే డిజైన్కి ఏంటంటే గోల్డ్ వైట్ పల్స్ ఉన్నాయి నేను పెట్టేదానికి. కాకపోతే వీళ్ళు గోల్డ్ వాడమన్నారు, గోల్డ్ శారీ కదా, గోల్డ్ వాడమన్నారు. అయితే సేమ్ మనకి బీడ్ సైజు ఇంత ఉంటుంది. నేను వాడుకున్న బీడ్ సైజ్ వచ్చేసి ఇంత ఉంటుంది, అంటే 6 mm బీడ్ ఉంటుంది. దానికి నేను ఇది ఇంకా చిన్నగే ఉందండి, 4 mm వస్తుంది మనకి రోజ్ బీడ్ వచ్చి. చిన్న రోజ్ ఫ్లవర్ అండి, బాగుంది. ఇంకా చిన్న రోజ్ ఫ్లవర్ కనిపిస్తుంది కదా, చిన్నది 4 mm సైజే. ఇంకా దీనికంటే ఇదే పెద్దగా ఉంది, చూసారా. ఇంకో ఇలా వాడుకున్నా అనమాట. ఇలా యూజ్ చేస్తున్నాను వీటిని. గోల్డ్ బీడ్స్ లాగా ఇవి వాడుతున్నా అనమాట. డిజైన్ ఎలా వస్తుందో చూద్దాం మనము, ఓకేనా. కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకోండి నీడిల్కి. తర్వాత శారీకి టైట్ చేసేయండి. చాలా ఈజీగా చేసుకునేదే అండి, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఒక టాజల్ కట్టేస్తే చాలు, మిగిలినవి మీరు చేయగలుగుతారు. అంత ఈజీ ఉంటుందన్నమాట, ఓకేనా. ఫస్ట్ అయితే ఇలా నీడిలు శారీకి కట్టేసిన తర్వాత 3 ఈ బీడ్స్ ఇవి తీసుకోండి, ఓకేనా. 3 బీడ్స్ ఇవి తీసుకొని ఇలా పైకి పెట్టేసి ఇలా పైకి పెట్టేసి దీన్ని ఇలా వెనక్కి తీయండి, ఓకేనా. ఇలా వెనక్కి తీసిన తర్వాత ఇక్కడ రోజ్ దీని పేరేంటిది, రైస్ బీడ్, ఇది తీసుకోండి. దాని తర్వాత డ్రాప్ ఒకటి తీసుకోండి. ఆ తర్వాత టాజల్ తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక డ్రాప్ తీసుకోండి, ఇటువైపు నుంచి తీసుకొని ఈ రైస్ బీడ్ ఉంది కదా, దీనికి నీడిలు పైనుంచి మన వైపుకి, శారీ ఉన్న సైడ్ నుంచి మన వైపుకి రైస్ బీడ్లో నుంచి కూర్చోండి. ఏమైనా దారం లాగుతూ ఉంటే ఇది ఆటోమేటిక్గా ఇలా తిరిగిపోతుంది మంచిగా, ఓకేనా. ఇలా తిరిగిన తర్వాత దీనికి మళ్ళీ ఈ రోజ్ బీడ్ ఒకటి తీసుకొని పైకి కూర్చేసేయండి. కూర్చేసి ఇలా కిందకి తీయండి, ఓకేనా. ఇలా తీసేసిన తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఇంకొక 2 రోజ్ బీడ్స్ తీసుకొని పైకి కట్టేసేయండి. అంతే, ఇలా కుచ్చేసి ముడేసుకోండి, అంతే. ఇలా ముడేసేసి దీని లోపల నుంచి నీడిలు కిందకి తీసి కట్ చేయండి. అంతే అండి, సింపుల్, ఈజీ కూడాను. డిజైన్ అయితే మనకి మంచిగా వస్తుందండి. ఇలా చేసుకున్న తర్వాత 2 ఇంచెస్కి నేను 2 ఇంచెస్కి ఒకటి కడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దగ్గరగా అయినా చేసుకోండి, లేదా ఇదే ప్యాటర్న్ కంటిన్యూ చేసుకుంటూ అయినా చేసేసుకోవచ్చు, ఓకేనా. నేను ఇక్కడ పెట్టాను కదా, మళ్ళీ 3 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చాలా ఈజీ డిజైన్ అండి, మనకి మంచిగా గ్రాండ్గా కూడా కనపడుతుంది డిజైన్ వచ్చి. ఇలాంటి ఈ బీడ్స్లో అండి చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి మంచిగా. గోల్డ్ బీడ్స్ బదులు మనం ఇవి
గోల్డ్ అంటే అండి ఇప్పుడు ఇది ఎందుకు వాడుతున్నానంటే నేను మామూలుగా మనకు ఉన్న ఈ ఈ డ్రాప్స్ లాగానే మ్యాట్లోని మనకి గోల్డ్ బీడ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి మనకి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇవి తెలుసు కదా మీకు, ఇవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి. మనం ఈ బీడ్స్ అయితే ఈ డిజైన్కి మనం వాడొచ్చు, కానీ వీళ్ళు ఇచ్చే రేటుకి అయితే మనం ఇవి వాడలేము. ఈ డిజైన్ పంపించి 200కి 250కి చేయమంటారు. అలాంటప్పుడు మనం అవి ఎలా వాడతాం? నేను చెప్పాను కూడా అండి, ఇట్లా బీడ్స్ ఇలా వాడితే ప్రైస్ ఇంత పడుతుంది, ఇలాంటివి వాడితే ఇంత పడుతుంది, సో మీరు ఏది చేయమంటారు అని అడిగి నేను చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? మీరు కూడా అలా క్లారిటీగా చెప్పి ఇదైతే ఇంత రేట్ పడుతుంది, ఇదైతే ఇంత పడుతుంది, ఏది చేయమంటారు మీ ఇష్టం అనేసి చెప్పేసి చేసేసేయండి. ఓకేనా? నేనైతే చెప్పేసి చేస్తున్నాను. ఓకేనా? రేటు డిఫరెంట్ ఉంటుంది అంతే. మనం ఇవి వాడామనుకోండి, ఎన్ని పూసలు వాడాల్సి వస్తుంది. ఈ రోజ్ బీడ్ ఫ్లవర్స్ ప్లేస్లో ఇవి పెడితే చాలా పడతాయి. అందుకోసం అనేసి నేను అవి యూజ్ చేసుకోకుండా ఇవి యూజ్ చేస్తున్నాను. సో ఇలా చేసిన డిజైన్కి అయితే మనము ఈ బీడ్స్తో చేసిన దానికైతే 250కి 300కి చేసి ఇచ్చేయచ్చు ఈ డిజైను. అదే మనం మ్యాట్ బీడ్స్ వాడి కనుక చేసామనుకోండి, మనకి 500 పైనే పడుతుంది. ఓకేనా? ఎందుకనంటే ఈ డ్రాప్స్, ఈ రైస్ బీడ్స్ కూడా మనకి మ్యాట్లోనే చేస్తున్నాము, నార్మల్ గోల్డ్ అయితే కాదు ఇవి. ఓకేనా? డిజైన్ విషయానికి వస్తే అది ఇంకా కానీ టాజిల్స్ అయితే 2 ఇంచెస్కి ఒకటి కడుతున్నాం కాబట్టి మనకి 24 వస్తాయి. మీరు ఈ రోజ్ బీడ్స్ ఎన్ని పట్టినాయని కూడా అడగొచ్చు. 24 టాజిల్స్కి ఒక్కో టాజిల్కి వచ్చి 6 బీడ్స్ పడుతున్నాయండి. దాని ప్రకారం ఎన్ని వస్తున్నాయో చూసి కౌంట్ చేసేసుకోండి. ఓకేనా? 2 ఇంచెస్కి ఒక టాజిల్. దాని లెక్కనే మీరు ఈ టాజల్స్ ఎన్ని పడతాయి, లేకపోతే ఈ డ్రాప్స్ ఎన్ని పడతాయి, రైస్ బీడ్స్ ఎన్ని పడతాయి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఈజీనే కదా. కాకపోతే ఏంటంటే ఒక్కటే ప్రాబ్లము, వీడియో ఏంటంటే మొత్తం వినలేము మనము కదా. మనకు అలాంటప్పుడు మనం ఏం చేయలేము. వీడియో వింటే మాత్రానికి మీరు క్లారిటీగా వినైతే చేసేసుకోవచ్చు, ఎలాంటి డౌట్స్ లేకుండా. ఓకేనా? అంతే. ఈ ప్యాకెట్ వచ్చేసి ఎంత పడిందంటే నాకు 50 రూపీస్ అంట. ఇది 100 గ్రామ్స్ 50 రూపీస్. ఇంకా నాకు ఈ ఒక్కటే దొరికిందండి. ఇంకొక ప్యాకెట్ దొరికితే బాగుండని చూసినా కానీ దొరకలేదు. ఇది ఒకటే దొరికింది, పట్టుకొచ్చేసా. కాకపోతే పెద్దవి ఉంటాయి, పెద్దవి అంటే 1/2 kg ప్యాకెట్స్ ఉంటాయి. కాకపోతే ఎక్కువ వాడట్లేదు, కానీ ఇవి నాకు ముద్దుగా మంచిగా నచ్చినాయి అనేసి పట్టుకొచ్చేసేసుకున్నాను. ఓకేనా? డిజైన్ అయితే ఇలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అలాగే కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి డిజైన్స్ డైలీ చేసుకోవడానికి ట్రై చేద్దాం. కలర్ పోతాయా అంటే అండి, కలర్ పోతాయి అంటే మనము వాడుకునే దాన్ని బట్టే ఉంటుందండి. మనము ఖచ్చితంగా పోతాయి పోవు అని అయితే చెప్పలేము. ఇక ఇప్పుడు చేసేటప్పుడే చేతులలోనే పోయే గోల్డ్ కూడా వేరే ఉంటుందండి, క్వాలిటీ లేనివి కదా. అలాంటివి అయితే తీసుకురాను. అలా కాకుండా మంచివే తీసుకొస్తాను. నేనైతే మంచివే తీసుకొస్తాను, మంచివే చేస్తాను. ఎందుకంటే క్వాలిటీ లేకపోతే మనకి బ్రాండ్ నేమే కదా. అట్లా అనేసి నేను మంచివే తీసుకొచ్చి చేస్తుంటాను. అందుకని కలర్ పోతుందా పోదా
అనేసి అయితే మనం చెప్పలేము. మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. వాడడానికి మంచి బీడ్సే వాడతాం, కానీ మీరు యూజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి కదా, అది మన పనే. అంతే. ఇంకా కలర్ పోతాయా అంటే బ్యాంగిల్స్ చేసినా కూడా ఊడిపోతాయా అని అడుగుతున్నారు. తడిస్తే ఊడిపోతాయి అని తెలిసినప్పుడు మనం ఎందుకు తడపం కదా, మరి ఇంకెందుకు ఊడతాయి? ఊడవు కదా, ఊడిపోవు అవి కూడా. ఒకవేళ ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాం, ఇది దాదాపు 2 years పైనే అవుతుంది. మీరు నా వీడియోస్ కూడా చూడొచ్చు. ఎన్నాళ్ళ నుంచి వేసుకుంటున్నానో ఈ గాజు అట్లనే ఉండిపోతుంది. నాకు వేసుకొని బోరు కొడుతుంది తప్ప దీనికి ఏమవుతలేదు. చాలాసార్లు తడిచింది. ఎప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకునేటప్పుడు, లేకపోతే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చేసేటప్పుడు తడుస్తూనే ఉంటుంది, డ్రై అయిపోతుంటుంది, మళ్ళీ యూజ్ చేస్తూనే ఉంటా. ఇక ఇట్లనే ఉంటాయి. ఇంకా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మనము, కానీ వెంటనే థ్రెడ్ అయితే ఊడిపోదండి. థ్రెడ్ ఊడిపోదు, ఇవి కూడా పోవు. మనం ఎంత జరిపినా కూడా పోవు. నాకు అప్పుడప్పుడు ఇదిగో ఇట్లా ముందుకు పోతాయి తప్ప ఒక్కటి కూడా లేచిరాదు అస్సలు. అట్లుంటాయి. ఈ థ్రెడ్ జరుగుతుంది ఇంకా కావాలంటే. అది కూడా మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది, గట్టిగా మంచిగా. నేను అన్నీ ఇవే వాడతాను. మీరు నా వీడియోస్ చాలా ఉన్నాయి కదా, మీరు కావాలంటే చూడండి, ఎప్పటివో ఇవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. రౌండ్ గోల్డ్ పూసల కంటే ఇవి బెటరే కదా ఫ్రెండ్స్, ఏమంటారు? నాకైతే బెటర్ అనిపించింది. మీకు కూడా బెటర్ అనిపిస్తే ఓ లైక్ ఇవ్వండి, నాకు అర్థమవుతుంది కదా, లేదా కామెంట్స్లో చెప్పండి.